హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ పాల తాలికల పాయసం, అదే అండి పాశం అంటాం కదా మన తెలంగాణలో. దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం యాలకుల పొడి, ఒక 2 స్పూన్స్ సాబుదానా, కాజు అండ్ కిస్మిస్, 3/4 కప్పు బెల్లం. ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి వేసుకొని చిటికెడు సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండిని. తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. పక్కన పెట్టిన పిండిని కొంచెంగా తీసుకొని చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా తాలికల్లా చేసుకోండి. మీకు ఇష్టమైతే కొన్ని ఉండ్రాలుగా చేసుకోండి. ఇలా పిండిని మొత్తం తాలికలుగా ఉండ్రాలుగా చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం పొడిపిండి చల్లితే అంటుకోకుండా ఉంటాయి. తర్వాత ఒక కొంచెం పిండిని పక్కన పెట్టండి. తర్వాత అదే ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కాజు అండ్ కిస్మిస్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత గిన్నెలో బెల్లం వేసి కొన్ని వాటర్ వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించండి. బెల్లం పానకం అనేది పూర్తిగా చల్లారాలండి, పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో పాయసానికి సరిపడా వాటర్ వేసుకోండి. నేను ఒక 700 ml వరకు వాటర్ వేసుకున్నానండి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న ఉండ్రాలను తాలికలను వేసి ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. తాలికలు అనేవి ఇలా ముడితే గట్టిగా ఉండాలండి కొంచెం, అప్పటి వరకు ఉడకనివ్వండి. తర్వాత మనం ఇందాక పక్కన నానబెట్టి పెట్టుకున్న 2 స్పూన్స్ సాబుదానాను వేసుకోండి. సాబుదానా అనేది ఆప్షనల్ అండి. నాకు ఈసారి ఇలా వేద్దామని ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగుంది, అందుకే మీకు చెప్తున్నాను. తర్వాత సాబుదానా తాలికలు పూర్తిగా ఉడకాలండి. సాబుదానా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించండి. పూర్తిగా సాబుదానా ఉడికిన తర్వాత అందులో ఒక 1/2 కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి. పాలు వేయడం వల్ల పాశం ఇంకా టేస్టీగా ఉంటుందండి. పాలల్లో సాబుదానా తాలికలు అన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న కొంచెం గోధుమ పిండి ముద్దలో వాటర్ వేసి లిక్విడ్లా చేసుకోండి. ఆ లిక్విడ్ని పాశంలో వేసి కలపండి. పిండి వేయడం వల్ల పాశం అనేది కొంచెం థిక్గా తయారవుతుంది. తర్వాత అందులో ఒక 1 స్పూన్ ఇలాచీ పొడి, కొంచెం కాజు అండ్ కిస్మిస్ వేసుకోండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి. తర్వాత మీకు ఇష్టమైతే ఒక 2-3 స్పూన్స్ ఘీ వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పాశం ఇంకా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇందాక మనం చల్లారబెట్టిన బెల్లం పానకాన్ని అందులో యాడ్ చేసుకోండి. బెల్లం పానకం పూర్తిగా చల్లారిన తర్వాతనే పాశంలో కలపండి, లేదంటే పాశం విరిగిపోతుంది. తర్వాత ఇంకొక 1 స్పూన్ నెయ్యి వేసుకొని పాశాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పాశం రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.